ప్రతి క్రైస్తవులు కూడా నేను చెప్పే మాట ఏంటంటే, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొని అక్కడ ఆగకూడదు. తర్వాత పరిశుద్ధాత్ముడిచ్చే వరముల కొరకు మీరు ఏమని ఉంది బైబిల్లో, విశేషముగా ప్రవచన వరం గురించి ఆపేక్షించమని బైబిల్లో ఉంది కదా. మీరు ఆపేక్షించినట్లయితే ఆయన తన చిత్తానుసారంగా మీకు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుతూనే ఉండండి మీకు ఇవ్వబడునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసిగా, దేవునిలో నడిచిన విశ్వాసిగా నీవు చేయవలసింది ఏంటంటే, ఆ వరములు పొందుకొని అంత మాత్రమే కాకుండా ఆ వరాలను దేవుని నామ మహిమార్థమై వాడుకొని తర్వాత ఫలముతో, ఆత్మ ఫలముతో మన క్రైస్తవ జీవితము జీవించాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకున్నదన్నమాట. ప్రతి విశ్వాసి ఆత్మ పొందుకోవాలి. కొంతమంది అంటారు, ఏమని చెప్తారంటే, పరిశుద్ధాత్ముడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో భాషలతో మాట్లాడారు కదా, ఆ తర్వాత ఒక్కసారికే వచ్చింది, తర్వాత ఆగిపోయింది అని అంటారు. అంతేనా కాదు. కొంతమంది అంటే మనం వారిని వేరే విధంగా అనడం లేదు, చెప్తూ ఉన్నాను వారి ఆలోచన విధానం, అది దట్స్ ఓకే. అయితే నేను చెప్పేది ఏంటంటే, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఏది అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు పౌలు ఎఫెసుకు వచ్చాడు, అంతే కదా. ఎఫెసుకు వచ్చినప్పుడు ఏమన్నాడు, అక్కడ ఉన్న శిష్యులతో ఏమన్నాడంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా ప్రశ్న. అప్పుడు వారేమంటారంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము ఎరుగమంటారు. అప్పుడు మరి ఏ విధంగా బాప్తిసం పొందారంటే యోహాను అంటారు. అప్పుడు అది కాదని మరలా బాప్తిసం ఇచ్చిన తర్వాత వారి మీద చేతులు పెట్టినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడసాగిరి. ఇది మరి 2వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి ఎంతకాలమైంది చరిత్ర చూస్తే 20 సంవత్సరాలు. అంటే దాని అర్థం ఏంటి, కంటిన్యూషన్ ఉన్నట్టే కదా. కాబట్టి మనము విశ్వసించేది ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడుతూ అది మన యొక్క ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకొని మరి వరములను అడుగుతూ ఆ వరములు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం మనము వాడాలి. మన జీవితము ఆత్మ ఫలముతో, ఫలములు కాదు ఆత్మ ఫలముతో మనము ముందుకు కొనసాగాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క పరమార్థము.